చంద్రబాబు టూర్ తర్వాత అరకు మండపేటలో టికెట్ మంటలు రాజుకున్నాయి. అరకులో దొరను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు బాబు. దొర పేరుని ఏకపక్షంగా ప్రకటించారని సోమా కుమారుడు అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాను టీడీపీ రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు. గెలిచి మళ్లీ చంద్రబాబుకే గెలుపుని కానుకగా ఇస్తానంటూ సవాల్ చేశారు. మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుని మళ్లీ గెలిపించాలని బాబు చెప్పారు. పొత్తులో భాగంగా మండపేట టికెట్ ఆశిస్తున్నారు జనసేన నేత లీలాకృష్ణ. అయితే సీట్ల సర్దుబాటుకు ముందే అభ్యర్థిని ప్రకటించడంపై ఇప్పుడు లీలాకృష్ణ మండిపడుతున్నారు. చంద్రబాబు సభ తర్వాత జనసేన నేతల సమావేశం ఉంటుంది. సో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో లీలాకృష్ణ చర్చలు జరుపుతున్నారు. అసలు అరకులో చంద్రబాబు చేసిన ప్రకటన ఏంటి, సోమా కొడుకు అబ్రహం రియాక్షన్ ఏంటి, ఒకసారి చూద్దాం. ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టాం. మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి. అదే మాదిరిగా అబ్రహం గారిని, శ్రావణ్ని ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ధ్యేయంగా అరకు గెలవాలి, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఏ పార్టీని అయితే మేము నమ్ముకున్నామో ఆ పార్టీ మమ్మల్ని అన్యాయం చేయడం అనేది ఏ మాత్రం కరెక్ట్ అని నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతూ ఉన్నాను. ఒక తండ్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి 2019లో నన్ను ఒక మాట చెప్పారు, 2024లో నీకు టికెట్ ఉంటుంది అబ్రహాము, ఈసారికి శ్రావణ్కి చేయి అని చెప్పి ఉన్నారు నన్ను. యాక్చువల్లీ ఆ రోజు నుంచి ఈరోజు అహర్నిశాలు రాత్రింపగలు పార్టీ కోసం భుజస్కంధాన్ని వేసుకొని మేము పార్టీకి పనిచేస్తే అదా మాకు ఇచ్చిన గౌరవం, అదా మాకు ఇచ్చిన ఇంపార్టెన్స్. పార్టీ ఒక్క మాట అడగకుండా ఆ రోజు మేము ఇన్ఛార్జ్ చేస్తే ఇవాళ అరకువేలి ప్రోగ్రాంలో వచ్చి డిక్లేర్ చేయడం ఏమాత్రం కరెక్ట్ అని నేనైతే అడుగుతూ ఉన్నాను. ఇక మండపేటలో బాబు చేసిన ప్రకటన ఏంటి, దానిపై జనసేన నేత లీలాకృష్ణ రియాక్షన్ ఏంటి చూద్దాం. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నేతలంతా కూడా ఇక్కడ సభ అవగానే సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మండపేట జనసేన ఇన్ఛార్జ్ ప్రస్తుతం లీలాకృష్ణ అంతా కూడా జనసేన నేతలు చర్చించుకున్నారు. లీలాకృష్ణ మనతో ఉన్నారు. బహిరంగ సభలో చంద్రబాబు నేరుగా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించాలని చెప్పారు. ఎక్కడా కూడా ఉమ్మడి పొత్తులో భాగంగా అనేది ఆయన వాడినటువంటి పరిస్థితి. ఇది ఏ రకంగా తీసుకుంటున్నారు మీరు? మరి ఆయన ఎక్కడ కూడా జనసేన పొత్తులో భాగంగానే ప్రకటించలేదు, ఆయన తెలుగుదేశం అభ్యర్థినే ప్రకటించారు. కాబట్టి పొత్తులో భాగంగా తీసుకోమని, పొత్తులో కల్పించాలని కూడా ఎక్కడ కూడా ఓటర్లు కోరలేదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు చాలామంది జనసేన నేతలంతా కార్యకర్తలు కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితి సభకి. అంటే సభా వేదిక ఇలా ప్రకటించవచ్చు, ఎందుకంటే కొద్ది రోజుల్లోనే ఎవరి లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. అంటే జనసేన ఎన్ని పేర్లు ఉంటాయి, ఎమ్మెల్యే పేర్లు, టీడీపీ ఎన్ని పేర్లు ఉంటాయి అనేది త్వరలోనే ప్రకటిస్తున్నారు. ఈలోపు బహిరంగ వేదికల మీద రకంగా చెప్పొచ్చు అంటారు. అది చెప్పాలా చెప్పకూడదు అనేది వారికే తెలియాలి. మరి అది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకు మనం చెప్పగలిగేటంత స్థాయి అయితే మనకు లేదు. కానీ ఆయన అది ఆలోచించవలసింది. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలకు వారు ఆలోచించవలసిన విషయం అది. నేను దానిపై కామెంట్ చేయదలుచుకోలేదు. కోనసీమ జిల్లాకు సంబంధించి ఎక్కువగా జనసేన ఆశిస్తున్నారంటారు సీట్లు? ఖచ్చితంగా ఆశిద్దాం. అక్కడ జనసేన పార్టీకి అత్యంత బలమైన నియోజకవర్గాలు, ఈ గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు మేము ఆశించడంలో తప్పేం లేదు. అంటే మండపేట నుంచి కూడా సీట్ ఆశిస్తున్నారు? ఖచ్చితంగా మెండపేట నుంచి ఆశిస్తున్నాను. నేను మెండపేట నుంచే బరిలో ఉంటాను. ప్రస్తుతం బహిరంగ సభల మీద ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించండి చంద్రబాబు చెప్పడం వెనక ఇది అంటే కార్యకర్తల్లో కాస్త ఆందోళనకి దారితీస్తుంది, చర్చకు దారితీస్తుంది. పొత్తులో భాగంగా, ఉమ్మడి పొత్తులో భాగంగా రహస్యంగా మంతనాలు ఉంటాయి. ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటించేటప్పుడు చాలా కీలకంగా వ్యవహరించాలి తప్ప ఈ రకంగా పొత్తులో భాగంగా కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలంతా కూర్చున్నారు. మండపేట టికెట్ ఆశిస్తున్నటువంటి నేను కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ రకంగా సింగిల్గా అతన్నే గెలిపించడం చెప్పడం అనేది మాత్రం పద్ధతి కాదు. కానీ పవన్ కళ్యాణ్ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు ఏదైతే వేగుళ్ళ లీలాకృష్ణ మండపేట ఇన్ఛార్జ్. గణపతి శ్రీరామ్ కల్తీ, సత్య టీవీ 9 మండపేట నుంచి.